హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే సింపుల్ అండ్ స్మూతీ అండ్ టేస్టీ రసగుల్లాలు ఎలా చేయాలో చూసేద్దామా. సో నేనైతే ఫస్ట్ టైమే చేశాను, కానీ చాలా బాగా అయితే వచ్చాయి. చాలా స్మూత్గా అండ్ టేస్టీగా అయితే వచ్చాయి. సో ఇవైతే నేను అంగన్వాడీ పాలతో అయితే చేశాను. సో ప్రాసెస్ అయితే చూసేద్దామా. ఫస్ట్ అయితే 1 లీటర్ పాలు తీసుకొని మంచిగా అయితే మరగపెట్టేయాలి. సో అవి బాగా మరిగిపోయాక ఒక నిమ్మ చెక్కను తీసుకొని అందులో పిండేయాలి. అలా కొంచెం కొంచెం పిండుకుంటే పాలు అయితే విరగడం స్టార్ట్ అయిపోతాయి. సో చూసారా, విరగడం అయితే స్టార్ట్ అయిపోయాయి. సో అలా మరగ పెడుతుంటే ఇంకేముంది, వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి, మొత్తం కూడా విరిగిపోతాయి. సో అలా విరిగిపోయిన దాన్ని అయితే ఇలా వడపెట్టుకోవడానికి రెడీగా పెట్టుకున్నాను నేనైతే క్లాత్ అవి కూడా. సో ఆ క్లాత్లో అయితే ఈ విరిగిపోయిన దాన్ని అయితే పోసేయటమే. సో పోసిన తర్వాత అయితే మంచిగా వాష్ చేసుకోవాలి చల్లటి నీటితో, ఎందుకంటే మనం నిమ్మకాయ పిండాం కదా, ఆ పులుపు అయితే ఉండకూడదని అయితే నేనైతే చాలా బాగా వాష్ చేశాను. ఒక 4-5 టైమ్స్ అయితే వాష్ చేశాను. అలా వాష్ చేసిన తర్వాత అయితే ఆ క్లాత్తో అయితే మొత్తం తీసుకొని ఆ వాటర్ అంతా పిండేసి కొంతసేపు అయితే పక్కన పెట్టేయాలి. సో వాటర్ అంతా కూడా బయటకు అయితే వచ్చేస్తాయి. తర్వాత అయితే దాన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని మన చేతితో ఈ అడుగు ఉంటుంది కదా, అదంతా అయితే బాగా మెత్తగా అయితే చేయాలి. ఒక అరగంట సేపు అయితే నేను చేశాను. చాలా మెత్తగా అయ్యాయి చూసారా. మనం చపాతీకి ముద్ద కలుపుతాం కదా, సో అలా అయితే కలిపేయాలి మొత్తం కూడా. చూసారా ఎంత మెత్తగా వచ్చిందో. సో దాన్ని అయితే ఇంకా చిన్న చిన్న ఉండలుగా అయితే చేసేయడమే. మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా చేశాను. సో కొంచెం చిన్న సైజు చేయండి, ఎందుకంటే ఇది తర్వాత పాకంలో వేసేసరికి పెద్దగా అయిపోతాయి. సో ఈ సైజులో చేసుకోవడమే. ఇంకేముంది, అవైతే ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టాను. కొంచెం స్మూత్గా అవుతాయి కదా. ఈలోగా అయితే షుగర్ సిరప్ అయితే రెడీ చేసేద్దామా. 1 కప్పు షుగర్కి అయితే 1 కప్ వాటర్, అలాగే 2 ఇలాచీ వేసుకొని మంచిగా అయితే మరగపెట్టేయాలి. కొంచెం మరిగిన తర్వాత అయితే ఈ బాల్స్ మనం ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచాం కదా, ఆ రసగుల్లా బాల్స్ని అయితే అందులో వేసేసి ఇంకా కొంతసేపు అయితే ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టేయాలి. తర్వాత ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొంతసేపు అయితే ఉడకపెట్టేయాలి. ఇంకేముంది, మన రసగుల్లా అయితే రెడీ అయిపోతుంది. సో అందులోంచి తీసేసి అయితే సర్వ్ చేసుకొని తినేయటమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ఒక్కసారి ట్రై చేయండి, మీరైతే ఇంకా వదలరు. అంత బాగా వచ్చాయి, చాలా స్మూత్గా అయితే వచ్చాయి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చాయి. ఎలా వస్తుందేమో అని అయితే డౌట్గానే చేశాను, కానీ ఎంత పర్ఫెక్ట్గా వస్తాయని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. సో ఆ షుగర్ సిరప్ కూడా ఉంచుకొని తింటే బాగానే ఉంటుంది. మీ ఇష్టం, అందులోంచి తీస్తేనే తినొచ్చు, ఇలా ఉంచుకొనైనా తినొచ్చు. ఎలా తిన్నా సరే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసేయండి.